అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు అండి బిట్స్ కలెక్షన్ అండి. అన్ని కూడా మనకి లంగా జాకెట్లకి తర్వాత లాంగ్ ఫ్రాక్ పర్పస్ కి యూజ్ అయ్యే అయితే పెడుతున్నాము. మనకి బొటెక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. యూజ్ అయ్యే ఐటమ్స్ తీసుకొచ్చాము. ఇది వచ్చేటప్పటికి మనకి బెనారసీ వస్తుందండి. బెనారస్ వస్తుంది, బెనారస్ జార్జెట్ అనమాట. పై వైపు చిన్న చిన్నగా ఎక్కడన్నా ఇది ఇలా ఏదన్నా చిన్న స్ట్రెయిన్ ఉండొచ్చు, అది కటింగ్స్ లో తీసేసుకుంటే ఆల్ ఓవర్ అంతా కూడా బాగుంటుందండి. 5 మీటర్స్ వరకు ఉంటుంది. శారీకి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. యూజ్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు 5 వరకు ఉంటుంది. ప్రైస్ వచ్చేటప్పటికి 150 అండి. నేను చూపించేవన్నీ కూడా ఇప్పుడు 150 రూపీస్ చూపిస్తున్నాను. తర్వాత మీకు ఇంకా ప్రైజెస్ పెరిగేవి చూపిస్తాను. ఇది కూడా అంతే. ఇది ఏంటంటే 3 మీటర్ ఇలా వచ్చేస్తుందండి. 1 మీటర్ వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది అనమాట. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. ఇది బ్లౌజ్ వస్తుంది. మొత్తం 4 మీటర్ వస్తుందండి బిట్టు. 150 అండి. మీకు మీటర్ 50 వేసుకున్నా సరే 200 లేనిదే రాదు ఇది. ఓకేనా? పై వైపు అంచు ఉండదండి. పై వైపు అంచు ఉండదు. ఇవన్నీ కూడా 150. నేను ఫాస్ట్ గా వేస్తాను. ఉన్నవన్నీ కూడా చూడండి. నచ్చింది బుక్ అయితే చేసేసుకోండి. 150. ఇవన్నీ కూడా మనకి 150 అయితే పడతాయి. ప్రతి ఒక్కటి అంతేనండి. 4 మీటర్ అయితే వస్తుంది. బ్లౌజ్ ఉండదు, పళ్ళు ఉండదు, బ్లౌజ్ ఉంటుంది. 4 మీటర్లు వస్తుంది. మీకు ఈ పైన కనిపించే కలర్ 3 మీటర్ ఉంటుందండి. అంటే కరెక్ట్ గా లంగాకి సరిపోతుంది. ఆ 1 మీటర్ మనం బ్లౌజ్ కి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కొంచెం పట్టు స్టైల్ వస్తుందండి. కానీ కతాన్ కాదు, కతాన్ అయితే కాదు, పట్టు స్టైల్ అయితే వస్తుంది. జరీ వీవింగేనండి. జరీ వీవింగే వస్తుంది ప్రతి ఒక్కటి కూడా. ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ వచ్చేటప్పటికి ఇది ఇందాక వేసింది, ఇది కొంచెం డిజైన్ మారుతుంది. లావెండర్ కి పర్పుల్ వస్తుంది అనమాట. బార్డర్ కొంచెం డిజైన్ మారుతుంది. ఇవన్నీ 150. నచ్చిన వాళ్ళు కాస్త ఫాస్ట్ గా అయితే స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి. ఓకే, ఇది కూడా 150 అనమాట. ఇది రెడ్ కి, మెరూన్ రెడ్ కి బ్లాక్ వస్తుంది. ఇది వైట్ వస్తుందండి. వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్. కాస్త లిచ్చి పట్టు టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ చిన్న స్ట్రెయిన్ ఉందండి స్టార్టింగ్ లో. ఓకే, ఇది కూడా 4 మీటర్స్ ఉంటుందండి. ఇది పళ్ళు పట్టు కూడా అవైలబిలిటీలో ఉంది దీనికి. అక్కడక్కడ చిన్నగా స్ట్రెయిన్ అయితే అంటుందండి. మరి ఇది కూడా 150 అండి. వాష్ చేస్తే పోతుంది అనుకుంటున్నాను. ప్యూర్ వైట్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ 150. తర్వాత ఇవి డోలా 2 కట్స్ అండి. 5 మీటర్స్ అయితే వస్తాయి. బ్లౌజ్ ఉంటుంది, పళ్ళు పాటు కూడా ఉంది. 150 అండి. 5 మీటర్ ఎక్స్ట్రా బ్లౌజ్. శారీకి యూస్ చేసుకోవచ్చు అండి. శారీకి యూస్ చేసుకోవచ్చు. వీటికి కుట్టు ఎక్కడ వస్తుంది అనేది చెప్పలేమండి. కుట్టు ఎక్కడన్నా రావచ్చు. దీనికి ఇదిగా ఇలా వస్తుంది బ్లౌజ్. బ్లౌజ్ ఒక్కొక్క దానికి బార్డర్ ఒకటే కొంచెం కాంట్రాస్ట్ రావచ్చు అండి. మిగతాదంతా కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి 150 అండి. ఇది ఇలా వస్తుంది. ఓకేనా? దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ పీస్. నచ్చిన శారీని పిక్ అయితే పెట్టేసేయండి. ఇవి 5 మీటర్స్ వస్తాయి. ఇది డోలా కదండి, కొంచెం ఫ్యాబ్రిక్ మారుతుంది. శారీకి యూస్ చేసుకోవచ్చు అండి. ఇది శారీకి పక్కాగా శారీకి యూస్ చేసుకోవచ్చు. అంటే సన్నగా ఉంటే సరిపోతుంది శారీకి. బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఉంది దీనికి కూడా. ఇది వచ్చేటప్పటికి మనకి లెనిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్. బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు కూడా ఉంది. ఇవన్నీ కూడా 150 అయితే పడతాయి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా. ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. ఇలా వస్తుంది. ఇవి చక్కగా ఫ్రాక్ పర్పస్ కూడా బాగా యూజ్ అవుతాయండి. ఫ్రాక్ యూజ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా పర్పుల్ వస్తుంది అనమాట. చాలా బాగుందండి. పేస్టల్ కలర్ తో వస్తుంది. బ్లౌజ్ ఉంది అండ్ పళ్ళు ఉంది. ఇవన్నీ 150 అయితే పడతాయి. ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ సీక్వెన్స్ వస్తుంది. ఓకే, తర్వాత ఇవి బ్లౌజ్ రాదండి. మనకేంటంటే పళ్ళు పట్టు ఉండదు, బ్లౌజ్ ఉండదు. 5 మీటర్స్ వస్తాయి. 2 కట్స్ వస్తాయి. ఇది కూడా శారీకి సన్నగా ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఫ్రాక్ కూడా బాగుంటుంది. వెల్వెట్ బ్రాసో అండి. వెల్వెట్ అనమాట. వెల్వెట్ గ్లాస్ బ్రాసో. ఓకే, ఇవి ఫుల్ శారీస్ చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇవి కూడా 150. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూద్దాం. 150లోనే ఇంకో 2 ఉన్నాయండి. నేను చూడలేదు. ఇది ఒకటండి, ఇదొకటి 150. ఓకే, నెక్స్ట్ వన్ ఇదొకటండి. నావీ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది కూడా 150. 4 మీటర్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ప్రైజెస్ అన్ని కూడా 300 పడతాయండి. ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా లంగావణికి యూజ్ అయ్యేవేనండి. ఇది మీకు 3 మీటర్ వస్తుంది. ఇలా లీఫీ ప్యాటర్న్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కదా. బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్. ఇది బ్లౌజ్ పార్ట్ అండి.
నేను చూపిస్తాను. ఇలా బ్లౌజ్ వస్తుంది. తర్వాత ఇదంతా కూడా మనకి చున్నీ పార్ట్కి యూజ్ అవుతుంది. ఇది కూడా మనకి 3 మీటర్ ఉంటుంది. ఇది 3 అది 3 అండి. మధ్యలో వచ్చేటప్పటికి బ్లౌజ్కి 1 మొత్తం దగ్గర దగ్గర 7 మీటర్లు వస్తుందండి. చీర 6:30 అబౌవ్ 6:30 అబౌవ్ ఉంటుంది. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. పళ్ళు అనేది ఏమి రాదు, ఎండింగ్ ఇలా ఉంటుంది. 3 మీటర్ లంగా కుట్టించుకోవచ్చండి. 1/2 మీటర్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. మనకి 3 మీటర్లు చున్నీకి తీసుకోవచ్చు. అలాగా లంగా ఓణి జాకెట్ 3 కూడా ఇందులోనే మనం తీసుకోవచ్చండి 300 పెడితే. ఇది వచ్చేటప్పటికి గ్రీన్ వచ్చేటప్పటికి మనకి చున్నీకి యూజ్ చేసుకోవచ్చండి. ఇది తిరిగేసి వేసారు ఉండమ్మా. ఇది గ్రేకి, లైట్ గ్రే కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది. అంచు కలరే వస్తుంది అనమాట. అంటే మనం ఇంకొక దగ్గరికి వెళ్ళి కొనుక్కోకుండా ఇదిగోండి ఇది బ్లౌజ్, ఇలా బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ పార్ట్ చున్నీకి ఎండింగ్ లో కూడా పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇలా ఇదంతా కూడా దుప్పట్టా లాగా యూజ్ చేసుకోవచ్చు. అన్ని కూడా అలాగే వస్తాయి. ఇవన్నీ నేను చూపిస్తాను. ఇది వచ్చేటికి మనకి పర్పుల్ వస్తుందండి, పర్పుల్ వస్తుంది. ఇది బ్లౌజ్ పర్పస్ అనమాట. ఇది లంగాకి. క్లియర్గా అండి, క్లియర్గా చూసి తీసుకోండి. శారీకి యూస్ కాదండి, శారీకి అయితే తీసుకోవద్దు. ఓకేనా, లంగాకి జాకెట్కి అలా యూజ్ అవుతుంది అనమాట, శారీకి యూజ్ కాదు. ఇప్పుడు ఇది మాత్రం శారీకి యూజ్ చేసుకోవచ్చు అండి. ఎక్కడో చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది దీనికి. ఇది శారీకి యూజ్ అవుతుంది, ఎందుకంటే కాంట్రాస్ట్ మనకి పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది. శారీ బార్డర్ కాదు, బ్లౌజ్ వస్తుంది. శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. ఓకేనా, క్లియర్ కదండి, అన్ని క్లియర్గా చెప్తున్నాము. దీనికి కూడా మిస్టేక్ అనేది పెద్దగానే ఉంటుంది. ఎక్కడో మిస్టేక్ అనేది ఉందండి. బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్. ఇది కూడా శారీకి యూజ్ చేసుకోవచ్చు. 300. ఇది బ్లౌజ్ అండి. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్. మిస్టేక్ అనేది తీసుకోండి, రిటర్న్ ఆప్షన్ ఉండదు. ఓకే, శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. ఇది కూడా అంతేనండి. వైట్ కి మనకి పింక్ కలర్ వస్తుంది అనమాట. సిల్వర్ వీవింగ్ వస్తుంది. ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ పర్పస్ కాదండి, ఇది శారీకి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా మిస్టేక్ అయితే ఉంటుందండి, మిస్టేక్ అనేది తీసుకోండి. ఇది బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్. వీవింగ్ మిస్టేక్ ఉంటుందండి. అక్కడ 1-2 చోట్ల అలా వైట్ గా చుక్కలు కనిపిస్తున్నాయి కదా, అలా కాకుండా ఇక్కడ 1-2 చోట్ల వీవింగ్ మిస్టేక్ అయితే చూసాము. వీవింగ్ మిస్టేక్ శారీ అనేది తీసుకోండి, శారీకి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇది కూడా అంతేనండి, శారీకి యూజ్ చేసుకోవచ్చు. వీవింగ్ మిస్టేక్ ఉంటుంది. ఓకేనా, అదిగోండి అలా పళ్ళు పక్కన కూడా చిన్న మిస్టేక్ ఉంది. ఇది బ్లౌజ్ పళ్ళు అనమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు 300 అండి, 300. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది టిష్యూ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి టిష్యూ పట్టు లాగా వస్తుంది. కొంచెం వెయిట్ ఉంటుంది. శారీకి యూజ్ కాదు, ఎందుకంటే పన్నా తక్కువ అండి. చిన్నపిల్లలకి లంగాకి పనిచేస్తుంది. కొంచెం నిలబడుతుందండి, స్టిఫ్ ఉంటుంది. ఓకేనా, ఇది కూడా 300 అండి. ఇది బ్లౌజ్ అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్. శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్, ఇది కూడా వచ్చేటప్పటికి నావీ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్. ఇలా చిన్న బుటాతో వచ్చేస్తుంది. ఇది లంగాకి యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పర్పస్ అండి. ఇదంతా కూడా మనకి దుప్పట్టాకి ఓణికి పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ సేమ్, ఇది కూడా అంతేనండి. ఇలా కమలాలు వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా కూడా. ఇవన్నీ కూడా మీకు 630 అబవ్ అయితే ఉంటాయండి. ఇది బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి దుప్పట్టాకి ఇలా యూజ్ అవుతుంది. మొత్తం లంగాకి వచ్చేటప్పటికి ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇది మెరూన్ రెడ్ అండి, మెరూన్ రెడ్ కలర్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పర్పస్ తీసుకోవాలి. మెరూన్ వచ్చేటప్పటికి మనకి దుప్పట్టాకి యూజ్ అవుతుంది. ఇది లంగాకి బ్లూ కలర్. క్లియర్ కదండి, క్లియర్గా తెలుస్తుంది కదా. నెక్స్ట్ వన్ అండి, ఇది రాణి పింక్ అండి. ఇది కూడా తిరిగేసేసినట్టున్నారు. ఒక నిమిషం చూద్దాము, కరెక్ట్గా వేసారా. ఇది నావీ బ్లూ అండి, ఇలా వస్తుంది. ఓకేనా, ఇది బ్లౌజ్ అండ్ దుప్పట్టా ఈ కలర్ వస్తుందండి. కాదు సారీ, ఇది లంగాకే. ఒక నిమిషం తిరిగేసేసారు, చూసుకోండి. ఇదిగోండి ఇలా వస్తుంది. మెజెంటా కలర్ అనమాట. మెజెంటాకి బ్లూ కలర్. ఇది లంగాకి యూజ్ చేసుకోవాలండి. ఇది బ్లౌజ్కి బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది. ఇది దుప్పట్టాకి ఇలా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ అండి, ఇది కూడా అంతే. ఇదిగోండి, ఇది లంగాకి యూజ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి దుప్పట్టాకి అండ్ బ్లౌజ్కి యూజ్ అవుతుంది. ఇది కూడా లైట్ గ్రే కలర్కి పండు బిర్చి కలర్ అండి, రెడ్ కలర్ అనమాట. ఇది కూడా ఇంతే. ఇది బ్లౌజు,
బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇదిగోండి ఇది దుప్పట్టా. నెక్స్ట్ వన్ ఇది కూడా సేమ్ అండి. ఇవన్నీ కూడా సేమ్ అలానే వచ్చాయండి. ఇవన్నీ ఎంత మనకి పట్టు చీరల మధ్యలో వచ్చిన శారీస్ అండి. అంటే అసలు మనకి 500 అబోవ్ పడిన శారీస్ అనమాట. మీరు చెప్తే నమ్మరు, నిజంగా అండి. అంత ఎక్కువ పడిన శారీస్ అంటే వాటి మధ్యలో పెట్టి పంపించేస్తారు మనకి. మనం చూసుకోం కదా, తర్వాత గ్రేడ్ చేసుకుంటూ వీడియోకి వేసుకుంటా ఉంటే వచ్చినవి అన్నీ అలా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇలా సేల్ చేస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ కూడా 300 అండి. నేను ఇంకా చూపిస్తాను మీకు. ఇది కూడా 4.5 and 5 ఉంటుందండి. 5 వరకు ఉంటుంది. ఇదేంటంటే పళ్ళు లేదు, పళ్ళు పాటు లేదు, బ్లౌజ్ ఉందండి. బ్లౌజ్ ఉంది, మీకు అంచు కూడా చాలా బాగుంటుంది, ఇలా వస్తుంది. ఇది కూడా 300. ఎవరికైనా పిల్లలకి కుట్టించాలంటే కుట్టించవచ్చండి. టమాటో పింక్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇది కూడా 300 అండి. ప్యూర్ కతాన్ స్టైల్ అయితే వస్తుంది. ఇది కూడా అంతే, ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా 300 అండి. ఫుల్ వచ్చేస్తుంది ఇలాగా, కానీ శారీ అయితే కాదు. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు దీనికి. అంటే దీనికి వచ్చేటడికి పళ్ళు పాట అనేది లేదు. ఓకేనా. అంటే పళ్ళు లేదంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, 1/2 మీటర్ ఉండదు. అంటే జాకెట్తో కలిపి 5.5 అయితే వస్తుందండి. జాకెట్తో కలిపి 5.5 వస్తుంది. మనకి 6.5 ఉంటే పళ్ళు వచ్చేస్తుంది కదా. ఇవి కూడా మీకు 300 అయితే పడతాయి. అయితే ఇది ఒకటండి. ఇది ఏంటంటే కటింగ్స్ వచ్చాయి, ముక్కలు ముక్కలుగా వచ్చాయి చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకి 2 మీటర్ వచ్చింది, కరెక్ట్గా 2 మీటర్ అయితే వచ్చిందండి. ఇవి కూడా అంతే 300 అండి. నేను 300 పెట్టానంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి ఆలోచించవచ్చు. ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది. మీరు బ్లౌజ్ కూడా పైప్ బ్లౌజ్ కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 1 మీటర్ ఉంటుంది అనుకోండి, అక్కడికి 3, ఇది ఒక 1/2 మీటర్ ఉంటుంది అంతే. 3.5 ఉంటుందండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఇవి కూడా 300, ఇవి 3 కూడా 300. ఇక్కడ నుంచి చూపించేవన్నీ కూడా మనకి 350 పడతాయండి. శారీస్ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇది రత్నావళి కలర్ అండి. మిస్టేక్ అయితే ఉంటుంది, మిస్టేక్ అయితే పళ్ళులోనే ఎక్కడో చూసాం. అదిగోండి అక్కడ చిన్నగా 2 హోల్స్ లా వచ్చాయి కదా, అక్కడ ఇంకా కొంచెం ఎదరు కూడా ఎక్కడో చిన్నది ఉంటుంది, స్మాల్ అండి అది. అది అలాగా పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఉంటుందండి. 350. ఇది కొల్లం పట్టు అండి శారీ. అసలు కొల్లం పట్టు శారీ అయితే వీవింగ్ మిస్టేక్ ఉంది ఈ శారీకి. చూపిస్తాను, చాలా ఎక్కువ ఉందండి. ఇంకా ఇలాగా వీవింగ్ మిస్టేక్ అయితే వస్తుంది, పైన మధ్యలోకి వచ్చింది కరెక్ట్గా. ఓకేనా. అది ఎక్కడి నుంచి ఉందంటే కట్టు చెంగులోంచి ఉందండి. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇలా కట్టు చెంగులోంచి శారీ మొత్తం వచ్చింది. 300కి ఇచ్చేద్దామండి. ఇది కూడా ఎవరికైనా చిన్నపిల్లలకి లంగాకి యూజ్ చేసుకోవచ్చు. 300కి ఇచ్చేద్దాము. ఇది కూడా ఇలా పళ్ళు కూడా ఉంది, మధ్యలో వరకు వచ్చిందండి. శారీ మధ్యలో వరకు వచ్చింది. ఇది బ్లౌజ్ అనమాట. ఇది 300కి ఇచ్చేద్దాం. ఇది గ్రేప్ జ్యూస్ కలర్ అండి, మష్రూమ్ కతాన్. ఇది 350 అండి. బ్లౌజ్ ఉంది అండ్ పళ్ళు పాటు కూడా ఉంటుంది. ఎక్కడైనా చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంటుందని తీసుకోండి. ఓకే. ఇది పళ్ళు. నెక్స్ట్ ఇది కూడా 350 అండి. పట్టు స్టైలే వస్తుంది. మిస్టేక్ అయితే నాకు కనిపించలేదు శారీకి. శారీ బాగుంది. ఇది బ్లౌజ్ అనమాట. పళ్ళు కూడా ఉంటుంది. 350. ఇది హెచ్ఓ అండి. ఇది పై వైపు మిస్టేక్ వచ్చింది ఆల్ ఓవర్. మీకు తెలుసండి ఈ శారీ 700 మనం పెట్టాం పై వైపు. ఇది మీకు కనిపించాలని అటువైపు వేసాము. బ్లౌజ్ అది. ఇది పళ్ళు. పళ్ళు ఇలా వస్తుంది. ఓకే. ఇదిగోండి మిస్టేక్ వచ్చేటప్పటికి ఇలా పై వైపు వస్తుంది. అలా 1-2 చోట్ల అలా మిస్టేక్ వచ్చింది. ఓకేనా. ఇది కూడా 350 అండి. శారీకి యూజ్ చేసుకోవచ్చండి. అది మీరు పై వైపే వస్తుంది కాబట్టి కొంచెం కుట్టుకుని శారీకి యూజ్ చేసుకున్న యూజ్ అవుతుంది. ఇది కూడా ప్యూర్ వస్తుందండి, ప్యూర్ కతాన్ వస్తుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇవన్నీ 799 పెట్టిన శారీస్ అండి. 799 పెట్టిన శారీస్. ఇది వీవింగ్ మిస్టేక్ అనమాట. ఇలా వచ్చింది శారీలో. చాలా ఇక ఇంత దూరం వరకు వచ్చిందనమాట. ఓకే. ఇది కూడా అంతేనండి. 350. నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా 350 అండి. ఇలా గ్రీన్ వస్తుంది. ఇది అనమాట. అదేంటి పైతాని పళ్ళు వస్తుందండి. పళ్ళులో మిస్టేక్ ఉంది. ఓకే. ఇది కూడా 350 అండి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 350 అనండి. ఇది గోల్డ్ కలర్ ఫుల్ శారీ వస్తుంది. ఫుల్ శారీ వస్తుంది. ఇది బ్లౌజ్ పళ్ళు అండ్ ఇది బ్లౌజు ప్యూర్ గోల్డ్ వస్తుందండి. ఇది కూడా 350.
బ్యూటిఫుల్ ఉందండి. చిన్న మిస్టేక్ ఉంది అంతే శారీకి, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అండి. అండ్ ఇది పళ్ళు పాట్. మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇలాంటి కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇదిగో పళ్ళు పక్కనే మిస్టేక్, రఫ్ చేసుకుంటే శారీకి యూజ్ అవుతుంది. చెప్తున్నాను కదండి, యూజ్ కానిది నేను యూజ్ అవుతుందని చెప్పి సేల్ చేయవండి. యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రమే యూజ్ అవుతుందండి, తీసుకోవచ్చు అని చెప్తాం. లేదంటే ఫ్రాక్ పర్పస్కి అయితే ఫ్రాక్కే పనిచేస్తుందండి, క్లియర్గా చెప్తామన్నమాట. ఇది కూడా శారీకి మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ అనమాట. పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇది పళ్ళు కొంచెం కట్ అయిందండి, అంటే మనకి ఒక కుర్చీ తగ్గొచ్చు అంతే, ఒక కుర్చీ తగ్గుతుంది, పర్వాలేదు, తీసుకోవచ్చండి. ఇది తిరిగేసేసారు. ఒకసారి నేను మంచి వైపుకి తిప్పుతాను. దీనికి కూడా మిస్టేక్ అయితే ఉంటుందండి, ఎక్కడన్నా స్మాల్ ఉండొచ్చు. ఇది బ్లౌజ్ అనమాట. క్లాత్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది పళ్ళు పాటు. శారీకి ఏంటంటే చెప్తానండి, ఇలా హోల్స్ ఒక 6-7 చోట్ల వచ్చాయండి, ఇలా హోల్స్ శారీకి. అదే తిన్నగా, ఓకేనా. అక్కడ ఏదన్నా ప్యాచ్ వర్క్ లాంటిది చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. అందుకే ఇది 350కి వస్తుంది. హోల్స్ కూడా చిన్నవేనండి, స్మాల్ హోల్సే వస్తాయి. ఓకే, 350. నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేటప్పటికి ఈ శారీ ఏంటి, పై వైపు అండి. ఇది లంగా జాకెట్కి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా పై వైపు అంతా కూడా అక్కడక్కడ చాలా చోట్ల ఇలా పోయింది, ఓకేనా. ఇది కూడా 300కి ఇచ్చేద్దామండి, 300కి ఇచ్చేద్దాము. ఇది బ్లౌజ్ అనమాట. అండ్ ఇది వచ్చేటికి మనకి పళ్ళు పాటు. పళ్ళు ఇలా వస్తుంది. మీకు చూపించే వైపేనండి పోయింది, అటువైపు పోయింది, పై వైపు ఒక చోట కనిపించింది నాకు. ఓకే, ఇది 300. ఇది 350 అండి. బ్లౌజ్ ఉండదు దీనికి. ఇది కూడా 350. శారీ ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది. ఇదిగోండి, ఇది కట్టు చెంగు. పళ్ళు వచ్చినట్టు ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్ పీసెస్ 2 ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను నేను. ఇలా వస్తుంది అనమాట. అయితే గోల్డ్ కలర్ మన దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. 50 రూపీస్ అండి ఇవి 50 రూపీస్ పడతాయి. ఇలా మనకి 80 పాయింట్స్ వస్తాయి. 80 పాయింట్స్ అయితే వస్తాయండి. బ్లౌజ్కి యూజ్ అవుతాయి. మనకి ఏదైనా ప్యాచ్ వర్క్ అవి చేయించుకోవడానికి కూడా బాగా పనిచేస్తాయండి గోల్డ్ అనేటప్పటికి. ఇది కూడా అంతే, ఇది కొంచెం డిజైన్ మారుతుంది, అంచు రాదు, ఓకేనా. 50 పడతాయండి. ఇవి 2 కావాలన్నా ఉన్నాయి. ఇది అంచు వచ్చేటప్పటికి కాస్త పెద్దది వస్తుంది, ఇలా అంచు పెద్దగా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి గోల్డ్లోనే ప్లెయిన్ అండి, గోల్డే మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇవైతే ఒక 4-5 కూడా ఉన్నాయి. నచ్చింది టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి, ఏది కావాలంటే అది. 70 పాయింట్ల నుంచి 80 పాయింట్ల వరకు ఉంటుందండి. 80 కన్ఫర్మ్ నాకు తెలిసి, నేను చూశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.